ఐవ్యూస్ మంత్రులంతా కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి అంత బాధ్యతలు స్వీకరించేశారు. సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయాయి. ఇక సెక్రటరీకి వెళ్దాం, ఏ మంత్రి ఛాంబర్ ఎక్కడ ఉంది ఏంటని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. వారి కోసం ఇది. సో సెక్రటరీ వెలగపూడి, మన విజయవాడ నుంచి బస్సులు ఉంటాయి, మంగళగిరి నుంచి బస్సులు ఉంటాయి, గుంటూరు నుంచి బస్సులు ఉంటాయి. సెక్రటరీలో మంత్రుల ఛాంబర్లు పూర్తి వివరాలు. మొదటి బ్లాక్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కార్యాలయం. ఓకే, మొదటి బ్లాక్ వచ్చేసి. ఇక రెండో బ్లాక్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో సెక్రటరేట్ సూపర్ ఉండేది అనమాట. ఖచ్చితంగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో రెండో ఫ్లోర్లో ఉంటుంది. G+1 అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఆ పైన ఇంకా వేయడానికి పిల్లర్స్ లైక్ అలా వదులున్నారులే. కానీ అసలు ఎలా అంటే మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నట్టు ఉండదండి, కార్పొరేట్ ఆఫీస్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం ఏసీ అండ్ విశాలంగా ఉంటాయి అన్నీ కూడా. అక్కడ సార్ పాయింట్కి వస్తున్నా. మొదటి బ్లాక్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్, బ్లాక్ 2 గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 135 పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, రూమ్ నెంబర్ 136 వంగలపూడి అనిత హోంమంత్రి, రూమ్ నెంబర్ 137 ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి. తర్వాత బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి జనసేన వాళ్ళకి ఇచ్చున్నారు. రూమ్ నెంబర్ 208 సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక మంత్రి కూడా అతను. రూమ్ నెంబర్ 211 మన పులి, మన పవన్ కళ్యాణ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, తర్వాత ఎన్విరాన్మెంట్ రైట్, పర్యావరణం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, లైక్ ఇవన్నీ. రూమ్ నెంబర్ 211 బ్లాక్ 2 ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రూమ్ నెంబర్ 212. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖ మంత్రి రూమ్ నెంబర్ 215 నాదెండ్ల మనోహర్. ఇంకా బ్లాక్ 3 ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 203 గొట్టిపాటి రవికుమార్, రూమ్ నెంబర్ 207 కొల్లు రవీంద్ర. గొట్టిపాటి రవికుమార్ వచ్చేసేమో ఎనర్జీ విద్యుత్ శాఖ మంత్రి. రూమ్ నెంబర్ 207 కొల్లు రవీంద్ర వచ్చేసేమో ఎక్సైజ్ అండ్ గనులు కూడా ఇచ్చినట్టుకున్నారు ఆయనకి. రూమ్ నెంబర్ 210 డాక్టర్ డోలా బాల వీరేంద్రనాథ స్వామి, సామాజిక దాన్ని ఏమంటారు, వెల్ఫేర్ రిలేటెడ్ అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఎగ్జాక్ట్ నాకు అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ వాలంటీర్ సంబంధించి సచివాలయ సిబ్బంది సంబంధించి ఉన్నారు కదా, అది కూడా ఈయనే అన్నట్టు. అండ్ వెల్ఫేర్ సంబంధించి కూడా మినిస్టర్ ఈయనే అన్నట్టు. రూమ్ నెంబర్ 211 గుమ్మడి సంజారాణి, నాకు తెలిసి బీసీ వెల్ఫేర్ ఈమె. రూమ్ నెంబర్ 212 నాసియా మహమ్మద్ ఫారూక్, NMD ఫారూక్, ఇతను వచ్చేసి మైనారిటీ సంక్షేమ శాఖ. బ్లాక్ నెంబర్ 4 గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 127 అనగాని సత్యప్రసాద్, ఈయన వచ్చేసి రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్. రూమ్ నెంబర్ 130 కింజారపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి. రూమ్ నెంబర్ 131 S సవిత. సరే, ఇందాక గుమ్మడి సంజయ్ అని ఉన్నారు కదా, ఆమె ట్రైబల్ వెల్ఫేర్, ఐ థింక్ సో, గిరిజనులకు సంబంధించి ఆమె. S సవిత వచ్చేసి బీసీ సంక్షేమ శాఖ. రూమ్ నెంబర్ 132 TG భరత్, పరిశ్రమలు. బ్లాక్ నెంబర్ 4 ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 208 నారా లోకేష్, IT అండ్ విద్యాశాఖ మంత్రి. రూమ్ నెంబర్ 210 మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ. రూమ్ నెంబర్ 211 కొలుసు పార్థసారథి, INPR అండ్ గృహ నిర్మాణ శాఖ. రూమ్ నెంబర్ 212 నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ మినిస్టర్, జలవనరుల శాఖ అన్నట్టు. బ్లాక్ నెంబర్ 5 గ్రౌండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 188 BC జనార్దన్ రెడ్డి, ఈయన వచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. రూమ్ నెంబర్ 191 కొండపల్లి శ్రీనివాస్, ఈయన వచ్చేసి NRI సర్వీసెస్ అండ్ రిమైనింగ్ అంతే NRI దానికి సంబంధించి అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినట్టు ఇచ్చినట్టున్నారు ఆయనకి. తర్వాత బ్లాక్ నెంబర్ 5 ఫస్ట్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 210 వాసంశెట్టి సుభాష్, ఈయన వచ్చేసి కార్మిక శాఖ మంత్రి అనుకోవచ్చు అండ్ ఇన్సూరెన్స్ లైక్ అవన్నీ కూడా. రూమ్ నెంబర్ 211 సత్యకుమార్ యాదవ్, ఈయన వచ్చేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళని కలవచ్చు. అండ్ వాళ్ళు కనుక లేకపోయినా వాళ్ళ పేషీలోనో వాళ్ళ ఛాంబర్లోనో ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటిది లెటరు రిప్రజెంటేషను ఏదైనా ఉంటే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా మీకు దాని తగ్గట్టుగా వాళ్ళు చేయాల్సిన సేవ, మీకు ఇవ్వాల్సిన రిప్లై ఖచ్చితంగా ఇస్తారని కోరుకుంటూ ఉన్నాను.